మొన్న హర్యానాలో, నిన్న మహారాష్ట్రలో, నేడు ఢిల్లీలో బీజేపీ సాధిస్తున్నటువంటి ఈ విజయాలు ఏవైతే ఉన్నాయో, ఆ విజయాలు డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగించేటివి. అదేంటి, ఎన్డీఏ కూటమి కదా వీళ్ళది. ఆ విజయాలు చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలి కదా. డేంజర్ బెల్స్ ఏంటి అని చెప్పి ఎవరైనా అనుకుంటే వాళ్ళకు రాజకీయ ఓనామాలు కూడా తెలియవు అని చెప్పి అనుకోవాలి. అటు మోడీ, అమిత్ షా ఈ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు, గత అనుభవాలు వాళ్ళేమి మర్చిపోయి ఉంటారని చెప్పి నేను అనుకుంటలేను. అండ్ అదే సమయంలోనే దేశంలోని కీలకమైన రాష్ట్రాల్లో వాళ్ళు పట్టు సాధించడం ద్వారా, వాళ్ళు మరింత బలం పుంజుకోవడం ద్వారా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రం నడుస్తూ ఉన్నా కూడా రాజకీయంగా, ఆర్థికంగా చాలా నిర్ణయాలు ఢిల్లీలో ఫైనల్ అయిన తర్వాతనే రాష్ట్రంలో అమలయ్యే పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళకు వచ్చింది కూడా. సొంతంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా లేదు సార్, నో డౌట్ ఇన్ దట్, అందులో అనుమానమే లేదు. ఆర్థికంగా ఏపీకి కష్టకాలాలు ఉన్నాయి, రాజకీయంగా కూడా అదే పరిస్థితి. నెక్స్ట్ సమీప భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేతులు మారబోతుంది. ఈ క్రమంలో అదను చూసి ఏపీ రాజకీయాలను దెబ్బేయడం కోసం, అదను చూసి ఏపీ రాజకీయాల్లో చొరబడడం కోసం బీజేపీ ప్లాన్ సిద్ధం చేస్తుంది. అదే జరిగితే మొదట నష్టపోయేది తెలుగుదేశం పార్టీని అన్నది ముమ్మాటికి నిజం. తన వరలో ఉన్న వాళ్ళను తానే తినేయడం బీజేపీకి కొత్త ఏమీ కాదు. వాళ్ళ విధానమే అది, వాళ్ళ లైఫే, వాళ్ళ వే ఆఫ్ పాలిటిక్సే అది, వాళ్ళ స్టైలే అది. చరిత్ర చూసినా అంటే భవిష్యత్తు కూడా అదే చెప్పబోతోంది. ఇప్పుడు ఢిల్లీ అయిపోయి నెక్స్ట్ బీహార్ ఎన్నికల మీద దృష్టి పెట్టారు. బీహార్ ఎన్నికలు మొత్తం మొన్న కేంద్ర బడ్జెట్ని, బీహార్ బడ్జెట్ అన్న వాళ్ళేం లెక్క చేయరు ఇవన్నీ. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అయిపోతే ఆపరేషన్ బీహార్ అల్లకల్లోలం ఉంటుంది అక్కడ, ఏదైనా చేసి అధికారంలోకి రావాలని. అండ్ ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఉంది, ఇంకా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది. ఇవన్నిటిని కనుక పూర్తిగా పట్టు సాధిస్తే ఇన్ బిట్వీన్ ఈ మధ్యలోనే ఇప్పుడు బీహార్ అయిపోయి ఫలితం వచ్చిన తర్వాత నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమంటారు ఒక సగం స్టేజ్కి చేరుకుంటుంది ప్రభుత్వము, కూటమి. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. వాళ్ళు అప్పుడు ఆపరేషన్ ఏపీ అన్న చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేని పరిస్థితులకు వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు. మీరు చూస్తూ ఉండండి, ఎవ్రీ వర్డ్ ఈజ్ రికార్డెడ్. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏం లేదు, ఎందుకంటే ఆయన ఓటు బ్యాంక్ అంటే ఒక సపరేట్ ఓటు బ్యాంక్. ఆయన వీళ్ళు తల కింద కాలు పైకి పెట్టిన ఆ ఓటు బ్యాంక్ ఇటువైపు రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి పరిస్థితి లేదు. స్టాండర్డ్గా ఉన్న ఓటు బ్యాంక్ చంద్రబాబు సార్కి తక్కువే. వీళ్ళు టార్గెట్ చేసి చాలా వాళ్ళని లాగేసుకోగలుగుతారు. ఆర్థికంగా, రాజకీయంగా ఢిల్లీ వాళ్ళ చేతుల్లో చంద్రబాబు గారు చిక్కుకున్నారనేది ముమ్మాటికి నిజం. దాని నుంచి ఇప్పటికిప్పుడు బయటకు రావాలి అని చంద్రబాబు సార్ కూడా రాలేని పరిస్థితి. వాళ్ళని ఎదిరించి పోలేరు. ఫస్ట్ నుంచి డిస్టెన్సే మెయింటైన్ చేసి ఉన్నా అదే డిస్టెన్స్ ఏదో రాష్ట్ర కేంద్ర అవసరాలని చెప్పి ఆ పక్కన ప్యారలల్గా ముందుకు వెళ్తూ ఉండొచ్చు. వాళ్ళ వరలో చిక్కుకున్నారు. బయటకు రావాలి అన్నా కూడా వాళ్ళే ఇడిచి పెట్టాలి, కాదుకూడదంటే వేటాడే పరిస్థితి ఉంటుంది. సో అసలు చాలా క్లియర్ కట్గా పిక్చర్ కనిపిస్తూ ఉంది, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ కాబట్టారు అని. ఇంకో ఒక రకంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వేసే ప్రతి అడుగు కూడా వాళ్ళ కనుసన్నలోనే ముందుకెళ్లే పరిస్థితి వచ్చి పడింది. మరి ఈ లైన్ ఎలా బ్రేక్ చేస్తారో చంద్రబాబు గారు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించని నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నా.